9 సంవత్సరాలు సుదీర్ఘమైన సర్వీస్ చేసిన తర్వాత ఎన్నో క్యాడర్స్లలో ఉన్నతమైన ఉద్యోగానికి జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ కడప రావడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ కడప అంటే 4 జిల్లాలకు అధినేత అనమాట. నాకు నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి చేసిన ఆశీస్సులో నేను ఈ క్యాడర్కి వచ్చినానంటే నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇదే సభాభవన్, ఇదే ఆఫీస్లో నేను డిప్యూటీ సీఈఓగా కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా నా ఆశీస్సులు చాలామంది ఉన్నారు. నా యొక్క ప్రొసీడింగ్స్ ఎట్లుంటాయంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. రైట్ ఫ్రమ్ అటెండర్ నుంచి టాపెస్ట్ చీఫ్ సెక్రటరీ వరకు అందరినీ గౌరవిస్తాను, అందరిని దగ్గర తీసుకుంటాను. ప్రతి ఒక్క దగ్గర సబ్జెక్ట్ ఉందంటే కానీ వాళ్ళ దగ్గరికి తీసుకొని వాళ్ళ దగ్గర కూడా సబ్జెక్ట్ తీసుకుంటా. వాడు అటెండరే మన దగ్గర సబ్జెక్ట్ లేదని ఎప్పుడు లేదనమాట. నాకు అతని దగ్గర కూడా మనకు తెలియని విషయం ఉంటుందేమో, అది కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆ విధంగా నా యొక్క ప్రయాణం సాగింది. ఈరోజు ఇంతమంది నాకు వచ్చినారంటే, నేను ఇంతమంది ఆదిరామానం పొందినానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా తల్లిదండ్రులకు, మా బ్రదర్స్కు, మా సిస్టర్ ఇన్ లాకు, మా మిస్సెస్కు, నా బిడ్డలకు, తర్వాత మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను. అదే కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేసినట్లయితే పై అధికారులు కూడా దగ్గరికి తీసి, భక్తి భావంతో ఉన్న వారిని దగ్గరికి తీసి అతనికి ఎంత సౌకర్యం కల్పించాలో అంత సౌకర్యం కల్పించడానికి ఆస్కారం ఉంది. దానికి నేను ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను గ్రూప్ 4 సర్వీస్ కమిషన్ నుంచి జాయిన్ అయ్యి జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ 4 జిల్లాలకు అధినేత అయినానంటే నా యొక్క ఒబీడియన్స్ అనుకోవచ్చు, అట్మోస్ట్ డివోషన్ అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు మీరు. కాబట్టి నేను మీ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలియజేయడం అంటే ప్రతి ఉద్యోగికి భక్తి ఉండాలా, భయం ఉండాలా, పెద్దలంటే అభిమానం ఉండాలా, ఉద్యోగంలో బాధ్యతగా పనిచేయాలా. ఆఫీసర్స్ను మనము వాళ్ళని కూడా బాగా ప్రేజ్ చేయాలన్నమాట. ప్రేజ్ చేయకపోతే మాత్రము మనం సైన్ అయ్యే అవకాశాలు ఉండవు. ప్రేజ్ అంటే సర్వీసు, ఉద్యోగం ద్వారానే, అంతే వేరే విధంగానే ప్రేజ్ చేయడం కాదు నేను చెప్పేది. మన ఉద్యోగం మనము చక్కగా సకాలంలో నిర్వర్తించినట్లయితే ఆఫీసర్స్ లైక్ చేస్తారు. ఎక్కడో ఒక చోట పలానా ఎత్తను ఉన్నాడు, అతను తీసుకోండి, అతను పనికొస్తాడనే భావము వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే నేను అప్లిఫ్ట్మెంట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా నేను సర్వీస్లో 39 సంవత్సరాలు పనిచేస్తే కేవలం 15 రోజులు ఎర్న్ లీవ్ పెట్టాను. 15 రోజులు కూడా పెడితే 10 రోజులు అయితేనే పెళ్ళి అయిపోయింది కదా రండి అని పై అధికారులు ప్రెజర్ చేస్తే మళ్ళీ నేను పోవడం జరిగింది. ఈ విధంగా నాకు ఎంతో మంది సహకారం అందించినారు కాబట్టి నేను ఉన్నాను. మరొకరు మా తల్లిదండ్రులకు, మా కుటుంబ పెద్దలకు, మా భార్యకు, నా బిడ్డలకు, మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ అనుభవంలో అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ది వర్క్స్ అకౌంట్స్. బొమ్మకు ఒక కాయనకు బొమ్మ ఎంతనో బోర్స్ అంతే. బొమ్మ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే బోర్స్ మేమన్నమాట. ఆడిట్ డిపార్ట్మెంట్. ఆడిటింగ్ అయిందంటే కన్నా ప్రతి ఒక్కటి ఆడిటింగ్ జరిగింది, ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు, ఎటువంటి రిమార్క్స్ లేవని బాగా ధైర్యంగా ఉండేదానికి ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా నేను వర్క్స్ అకౌంట్స్లో సుదీర్ఘమైన సర్వీస్ చేశాను. తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్లో అకౌంట్స్ రూపొందించడం, బ్యాలెన్స్ షీట్ రూపొందించడము, దానికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ చూడడం జరిగింది. అదేవిధంగా సిఆర్డిఏ వర్క్స్ మీద కూడా మమ్మల్ని, సిఆర్డిఏ అంటే మీకు తెలిసి ఉంటుంది, దాదాపు 35,500 కోట్ల వర్కులు, 107 ఎస్టిమేట్లు, అవి కూడా గవర్నమెంటు మంచి ఆస్పెక్ట్స్తో దాన్ని ప్రియారిటింగ్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఒక భాగస్వామిని. దాంట్లో కూడా రిపోర్ట్ తయారు చేసి మనం ఇవ్వడం జరిగింది. మా పెద్దలు నాకు ఏ బాధ్యత అయితే ఇచ్చారో గవర్నమెంట్, దీన్ని చాలా చక్కగా నిర్వర్తించడం జరిగింది. తర్వాత వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ లింకింగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, R&B, కార్పొరేషన్, APWS, అన్ని దాంట్లతో లింక్ ఉంటుంది. ఈ అవగాహన చేసుకుంటూ ఇంజనీర్స్తో మమేకమయ్యి వాళ్ళకు గైడ్ చేస్తూ కోడల్ ప్రొవిజన్స్ ఫాలో అవుతూ ఎటువంటి ఆరోపణలు లేకుండా ఉద్యోగం చేయడం కూడా ఖచ్చితము కావాలా. ఉన్నట్లయితేనే మన దేశం పురోభివృద్ధి చెందుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఈ సభాముఖంగా మీ మీడియా మిత్రులకు చెప్పేది ఏమంటే, ప్రతి ఉద్యోగి తన యొక్క ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించాలా, భయభక్తితో ఉండాలా, రూల్స్ను ఫాలో కావాలా. పై అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి, ప్రొసీడింగ్స్ అయితేనేమి తూచా తప్పకుండా ఫాలో అయినట్లయితే ప్రజలకు కూడా సకాలంలో వాళ్ళకు కావాల్సిన అంబియన్స్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ అయితేనేమి అన్నీ రూపొందుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ
So what I had learned from him in a way is, so he used to walk around like 8 kilometers during his younger age. So he used to walk around 8 kilometers to go to school, and he used to do his best over there. And when he joined as an LLB, so when he started studying about this LLB, he used to do a part-time job overnight. So where he used to go to job, he used to go to job in the morning, and he used to go to school in a way, the LLB college in the evening. So that's how he used to study over there. So what I had seen over here is, I had never felt this type of discomforts in my life. But whereas my father used to felt a lot of discomforts in his life, and he used to work every day to achieve something that gonna shape our lives. So that's what happened in our life. And what I had seen is his way of working. So even in IT sector, I used to work like in 10 to 7 p.m. and probably any extent 1 or 2 hours a day. But what I had seen from him is, he used to start by 9 or 10 a.m. in the day, and then he used to work till 11 p.m. So that's how he used to work. And I used to say, you should have been in IT department so that at least you should have been a CEO right now. So that's how he used to do it. And that's an inspiration for me as well. So wherever I used to work, one thing he used to say to me, don't ever run for the money. The only thing what you need to do is do your job as best, so that the money will run for you. So that's how you should work. So that's the best inspirational thing which I have already learned from my father. Thank you for everything, man. పేషెన్స్ కానీ ఆయన సర్వీస్ కానీ చాలా చెప్పుకోదగ్గది. సో కానీ మా నాన్నగారి పేషెన్స్ మాత్రం మాకెవరికి రాలేదని అనుకుంటున్నాను నేను. సో ఇంత ఏజ్ వచ్చినా కూడా హార్డ్ వర్కింగ్ కానీ నిజంగా నేను మాటల్లో చెప్పలేను యాక్చువల్లీ.